శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కొంతకాలం క్రితం తమిళనాడులో ఏర్పడ్డ బియ్యం కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వద్ద బియ్యం అక్రమ తరలింపు నివారించడానికి టోల్ గేట్లను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేయించింది. వాహనంలో బియ్యం తరలింపు లేదని నిర్ధారించిన తర్వాత మాత్రమే ఆ వాహనాన్ని వెళ్ళటానికి అనుమతించేవారు. పరమాచార్య స్వామివారు ఆ సమయంలో కాంచీపురం నుంచి కలవై యాత్రగా వెళ్తున్నారు. కంచి, వేలూరు దాటే సరిహద్దులో ప్రభుత్వం ఒక టోల్ గేట్ను ఏర్పాటు చేసింది. సాధారణంగా స్వామివారు ఇలాంటి యాత్రలు చేసేటప్పుడు వారు ప్రయాణించే పల్లకికి ముందు ఒక రిక్షాలో మంచినీటి పాత్ర, మడి వస్త్రాల పెట్టె, విభూతి, ఒక కుండ, చిన్న పేలాల మూట ఉంచుతారు. టోల్ గేట్ రాగానే తనిఖీ అధికారి స్వామివారి సామాగ్రిని తనిఖీ చేయడానికి తటపటాయిస్తుంటే మహాస్వామివారు శిష్యుణ్ణి పిలిచి, తనిఖీ చేసే అధికారి వద్దకు వెళ్ళి రిక్షాలో పేలాల మూట ఉందని చెప్పు, నేను చట్టానికి అతీతుణ్ణి కాదని చెప్పు, వారి నియమాల ప్రకారం పేలాలు తీసుకొని వెళ్ళటానికి అనుమతించని ఎడల వారు వాటిని స్వాధీనపరుచుకోవచ్చని చెప్పు అని చెప్పి ఆ శిష్యుణ్ణి ఆ అధికారి వద్దకు పంపారు. ఆ అధికారి మహాస్వామి వారి వద్దకు వచ్చి ప్రణమిల్లి, పెరియవ, మాకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం బియ్యం అక్రమ రవాణాను మాత్రమే మేము అనుమతించకూడదు. మీరు నిరభ్యంతరంగా పేలాల మూటను తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్పాడు. మహాస్వామివారు తిరుమల వెళ్ళినప్పుడు కూడా దేవస్థానం నిబంధనలను ఖచ్చితంగా పాటించి దర్శనానికి ఎంతమందిని అనుమతిస్తారో అంతమందిని మాత్రమే తీసుకొని వెళ్ళేవారు. అధికారులు మీ శిష్యులందరినీ తీసుకొని వెళ్ళమని కోరినా వారు దేవస్థానం నియమాలను ఉల్లంఘించేవారు కాదు. నియమాల విషయంలో, విధి విధానాల విషయంలో మహాస్వామివారు అంత ఖచ్చితంగా ప్రవర్తించేవారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.